పివి నరసింహారావు గారి పేరు మీద నరసింహరాయల జలాశయం అని పేరు పెట్టారు. ఈ జలాశయం నుండి 112 కిలోమీటర్ల దూరంలోని అవుకు జలాశయానికి నీటిని చేరవేస్తుంది. ఈ కుడి బ్రాంచ్ కాలువ ద్వారా కర్నూలు మరియు కడప జిల్లాలో 1,90,000 ఎకరాలకు నీరు అందించడం జరుగుతుంది. ఈ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్దనున్న ఎడమ బ్రాంచ్ కాలువ వెలుగోడు, పోతులూరి వీర బ్రహ్మేందర్ స్వామి, సోమశీల వంటి జలాశయాల మీదుగా చెన్నైకి త్రాగునీరు సరఫరా చేస్తుంది. దీనినే తెలుగు గంగ ప్రాజెక్ట్ అని అంటారు. దీనిని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు 1984లో శంకుస్థాపన చేశారు. వరద సమయంలో వచ్చే నీటిని బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్దనున్న మధ్య బ్రాంచ్ కాలువ ద్వారా నిప్పుల వాగులోకి వదిలే ఏర్పాటు చేశారు. ఈ శ్రీశైలం జలాశయానికి ఎడమవైపునున్న ప్రధాన కాలువనే SLBC అంటారు. ఈ జలాశయం నుండి 143 కిలోమీటర్ల స్వరంగం కాలువ